మర్నాడు నీలిమ పక్క మీద నుంచి లేవలేదు. 10 గంటలైనా. కావమ్మ, ఏమే ఒంట్లో బాగుండలేదా అంది. రోగమైతే లేదు కానీ పరిస్థితి చూస్తుంటే రోగమే నయమనిపిస్తుంది. మంచంలో పడుండొచ్చు. ఇంతకీ లేవవా ఏమిటి? లేచి చేసేందుకు ఏమీ లేదు కనుక మంచంలో పడుండటమే మేలు అన్నది. ఎన్నాళ్ళు పడి ఉంటావు? ఓ గంట, ఓ పూట. రోగమున్నప్పుడు మంచంలో పడుండగలం కానీ రోగం లేనప్పుడు ఎంతసేపు పడుకుంటాం? అది నిజమేలే. నిజమే అని కూర్చుంటే కాదు, లేచి ఏదో ఒకటి చూసుకోవాలి. నీలిమ లేచి ముందు ఇడిచేసిన బట్టలు అవి ఒక మూల చేర్చి ఇల్లంతా ముందు శుభ్రంగా ఊడ్చి కాస్త దారికి తెచ్చింది. ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఇల్లు ఏదో కొత్తగా ఎవరిదో ఇల్లుగా కనిపించసాగింది నిన్నటి నుంచి. ఎంతసేపు బంజారా హిల్స్, నరసింహం గారి ఇల్లు, ఆదిలక్ష్మమ్మ గారి ప్రేమ, శాస్త్రి, విఠలరావు కళ్లకు కనబడుతున్నారు. స్వయంకృతాపరాధం నేను చేసుకున్న తప్పే అని మొదటిసారిగా తన తప్పును ఒప్పుకుంది నీలిమ. శాస్త్రి చెప్పింది నిజము. తను ఎవరికీ ఉపయోగపడదు. క్రిందటి రోజు ఈ వేళప్పుడు అందరితో ఎంతో కులాసాగా గడుపుతూ ఇవాళ అదే వేళకు ఈ మురికి కుంపలో ఆ పూట తిండి ఎలాగా అని సతమతం అవుతూ ఉంది. కావమ్మలాంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా గడుపుకొస్తున్నారో ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. కావమ్మకు ఆ చీట్లు పాడేవాళ్ళు తప్ప స్నేహితులు గాని ఎవరూ లేరు. ఒక్కతే ఇంత ఉడకేసుకుని తిని పడుకుంటుంది. ఎక్కడికి పోదు, కనీసం గుడికి పోదు. ఎలా తోస్తుందో చిత్రం. ఒక్కొక్కళ్ళ స్వభావం అనుకుంది. డబ్బుంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా గడపొచ్చు. డబ్బు లేకపోతే చచ్చిన చావే. ఆ విషయంలో శాస్త్రితో తను ఏకీభవించదు. శాస్త్రి డబ్బుతో ఎవడూ సుఖపడలేదంటాడు. ఎవరు ఎలా వాగినా నీలిమకు మాత్రం డబ్బు లేకపోతే లాభం లేదనే తెలిసిన విషయం. ఎవడినో డబ్బున్నవాడిని చేసుకోరదా అనటం తేలికే కానీ ఎక్కడి నుంచి వస్తాడు? పెళ్లి చేసుకుంటానని వెతుక్కుంటూ ఏ భాగ్యవంతుడు వస్తాడు? విఠలరావు లాంటివాడు తను ఇలాంటి చోటున ఉంటున్నానంటే కనీసం మాట్లాడను కూడా మాట్లాడడు. ఇంత మురికి కూపాల్లాంటి ఇళ్ళు ఉంటాయని కూడా అతనికి తెలుసో తెలియనో. ఇంతలో ఎవరో నీకోసం వచ్చారు, డబ్బివ్వాలట, రోజు తిరిగిపోతున్నారు అని కావమ్మ వర్తమానం చేసింది. నీలిమ వాకిట్లోకి వచ్చింది. ఓ కుర్రాడి చేతిలో ఒక కవరు పుచ్చుకుని నిలబడి ఉన్నాడు. నీలిమను చూడగానే ఆ కవరు ఆమె చేతిలో పెట్టాడు. నీలిమ కవరు చింపి లోపల ఉత్తరం చదివి కావమ్మ చెప్పిన మాట నిజమేననుకుని ఆ కుర్రాడితో, నేను ఊళ్ళో లేను, నిన్ననే వచ్చాను. మా అత్తకు ఒంట్లో బాగుండలేదు. 2-3 రోజుల్లో సర్దుతాను అని చెప్పి పంపేసింది. వీడొక్కడైనా రోజు ఎంతమందో చెప్పలేక చస్తున్నాను అంది కావమ్మ. నీలిమ ఏమీ జవాబు చెప్పలేదు. మళ్ళీ ఆవిడే, నేనెందుకు బతుకున్నానో, నాకు చావు రాదు. ఆ దేవుడికి కూడా నా మీద దయలేదు. ఓ దేవుడా అంటూ బిగ్గరగా శోకాలు పెట్టడం మొదలెట్టింది. ఏమిటి గోల? అందరూ పోగొవటానికి నేనేదో చెప్పి పంపించానుగా, ఏదో చేస్తాను. ఏదో దారి దొరక్కపోతుందా? ప్రాణం మీదకు వచ్చినప్పుడు దేవుడు ఏదో దారి చూపిస్తాడు. కాస్త ఓపిక పట్టాలి అని కావమ్మని ఓదార్చింది. నేను 40 ఏళ్ల నుంచి నా అదృష్టం మారకపోతుందా అని అనుకుంటూనే ఉన్నాను. ఒక్కనాడు కూడా మారి చావలేదు. ఎప్పుడూ ఇంతే అంది కావమ్మ. నీలిమ బయటకు వచ్చింది. ఆమె చాలా నిరాశగా ఉంది. ఇంత నిరాశ ఆమెకు అంతకుముందు ఎప్పుడూ కలగలేదు. వార్ధక్యంలో కావమ్మ స్థితి చాలా దీనంగా కనిపించింది ఆమెకు. వార్ధక్యం, దానికి తోడు దరిద్రం, తోడు లేకపోవటం. తనకు ఒకనాడు ఈ సమస్య ఎదురవుతుందనే ఆలోచన వచ్చేసరికి ఆమెకు దడొచ్చింది. వయసు, అందం శాశ్వతంగా ఉండేవి కావు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపల మాయమైపోతాయి. అవి ఉండగానే తను ఒక దారి చేసుకోవాలి అంటూ నడక సాగించింది. దారిలో తనకు ఉపయోగపడే ఫ్రెండ్ ఎవరన్నా అని ఒక్కొక్కరిని గుర్తు చేసుకోవటం మొదలెట్టింది. ఇదివరకే చాలామంది దగ్గర సహాయం పొందింది. ఆడవాళ్లతో పేచి డబ్బు విషయంలో ఇస్తానన్న టైంకి ఇవ్వకపోతే ఊరుకోరు. అందుకని డబ్బు ఆడ్ ఫ్రెండ్స్ని అడగటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మగవాడు కొంతమంది పరిచయస్తులున్నారు. ఇప్పుడు మగవాళ్ళంటే చాలా తలనొప్పి పుట్టింది. ఈ 4 రోజుల వ్యవహారంలో మరి అందులో శాస్త్రి మూలంగా. తన ఆలోచనలో నుండి శాస్త్రిని ఎంత పీకి పారేద్దామనుకున్నా శాస్త్రి అనే పేరు వచ్చేసరికి అతను తన నిలువెల్లా ఆవరించుకుపోతున్నాడు. అందుచేత తను ఏ పని చేయలేకపోతుంది. కనీసం ఎవరన్నా డబ్బు అప్పు అడగటంలో కూడానా? ఏమో. అతని మీద కోపమున్నా కానీ అతని నిజాయితీని మాత్రం శంకించలేకపోయింది తను.
కావమ్మ మినహా తన పరిస్థితిని సరిగ్గా అంచనా కట్టి చెప్పినవాడు అతగాడే. మొదట్నుంచి పొగడ్తలకు ఉబ్బిపోయే తనని యథార్థం చెప్పి బాధ కలగాలనే తనకు కళ్ళు తెరిపించాడు. తనకు అన్ని వెధవ గుణాలున్నా తనను అతడు ప్రేమించటం ఆమెకు చిత్రాతి విచిత్రమైన విషయం. ప్రేమంటే వెలికి చూపించాడు. ఒక్కసారి గత కొద్ది సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ కష్టాలే. జీవితం దినకంఠమే. ఓ సెక్యూరిటీ అంటూ లేదు. సెక్యూరిటీ ఉన్న నరసింహం గారి లాంటి వాళ్ళు తన బోటి సెక్యూరిటీ లేని వాళ్ళు ఏమి చెప్పినా అర్థము చేసుకోరు. వాళ్ళు ఎప్పుడూ ఎవరో మోసం చేయబోతున్నారు అన్నట్టుగా చూస్తారు ప్రతి వాళ్ళని. వాళ్ళ ఆస్తిపాస్తులు జాగ్రత్త పెట్టుకోవటానికి, ఇతరులను కనీసము అనుమానము వచ్చినా అవమానపరచటానికి ఏమాత్రము వెనుకాడరు. వాళ్ళ బాధలు తప్ప పరుల బాధలు ఆలోచన చేయరు. చిన్న చిన్న బాధల వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ అజీర్తికి మార్గము ఆలోచన చేస్తారే తప్ప ఇతరుల ఆకలి వాళ్ళ మనసులోకే రాదు. సరదాకు ఎవరినో తీసుకొస్తారే తప్ప ఆకలిగా ఉన్న వాళ్లకు గుప్పెడు మెతుకులు చస్తే పెట్టరు. వాళ్ళ మానసిక తృప్తికి ఇతరులకు మర్యాద చేస్తారే కానీ ఇతరులకు పెద్ద పెద్ద పంక్చరులు అవుతాయనే ఆలోచనే రాదు. ఏవేవో ఆవేశముగా తలుస్తున్న నీలిమకు శేషగిరిరావు జ్ఞాపకం వచ్చాడు. లక్ష్మీ మొగుడు శేషగిరిరావు తను అడిగితే తప్పక సహాయం చేస్తాడు. అతన్ని చూసి చాలా కాలమైన ఉత్తరం రాస్తే మళ్ళీ రోడ్డెక్కుతుంది ఆ లక్ష్మి. నీలిమ అలసిపోయింది. ఆకలి బాగా వేస్తుంది. ఆ రోజు కావమ్మ వంట ప్రయత్నం ఏమీ చేయదు. తనకు ఖచ్చితంగా తెలుసు కావమ్మ మనస్తత్వము అది. ఏదన్నా ఈరానీ హోటల్కు వెళ్ళి కాస్త టీ నీళ్లు తాగుదామా అనుకుంటూ సుదర్శన్ టాకీస్ దగ్గర ఉన్న హోటల్లో జొరబడ్డది. ఆ టైంలో హోటల్లో ఎవరూ లేరు. ఒక ముసలావిడ మాత్రము తన కుక్కతో సహా ఓ కుర్చీలో ఉన్నది. కుక్కకు ఏదో పెడుతూ. నీలిమ విచిత్రంగా ఇద్దరినీ చూసినది. ఇద్దరూ ముసలివాళ్ళుగానే కనబడ్డారు ఆమెకు. బహుశా కావమ్మలాగా ఇద్దరూ వార్ధక్యము ఏడుస్తూ గడుపుతున్నట్లుగా అనిపించింది. ఆ కుక్క చూపు ఎంతసేపు ఒకవైపే ఉన్నది. నీలిమ ఖచ్చితముగా దాని ఒక్క కన్నే అనుకున్నది. దాన్ని చూస్తే నవ్వొచ్చింది. కొద్దిసేపుగా ఆమెకు నీరసము ఎక్కువై కళ్ళు మూసుకున్నది. ఇంతలో ఏమైనదో కళ్ళు తిరిగాయి. కళ్ళు తెరిచేసరికి ఎవరో తనను పట్టుకుని మొహం మీద నీళ్లు చల్లినట్టుగా ఉన్నారు కాబోలు. తుడుస్తూ ఉంది. తేలిగ్గా ఉన్నదమ్మా, ఒళ్ళు తెలుస్తుందా? ఈ వేడి టీ తాగు, కాస్త ఓపిక తెచ్చుకో అన్నది ఆ కుక్కతో వచ్చిన ఆడమనిషి. నీలిమకు ఒళ్ళు తెలిసి ఆమె నుంచి బయటికి వచ్చి, నేనెక్కడున్నాను, నాకేమైంది అన్నది. ఏమీ లేదు, కళ్ళు తిరిగి పడిపోయావు. ఇప్పుడు కాస్త తగ్గిందనుకుంటాను అన్నది. నాకు ఎప్పుడూ ఇంతవరకు ఒళ్ళు తిరగటము ఎరుగను. ఎందుకు జరిగినదో నాకు అర్థం కావటం లేదు అన్నది నీలిమ. ఏదో అలసటి మీద జరిగి ఉంటుంది అన్నదామె. అప్పుడు నీలిమకు తన స్థితి గుర్తుకొచ్చింది. ఆలోచించి విపరీతంగా బాధపడ్డది. పైగా దానికి తోడు తిండి లేదు. కాసేపు నడిచింది. అందుకని ఒళ్ళు తిరిగి పడిపోయింది. ఆ కుక్క నీలిమ వంక జాలిగా చూడగా నీలిమకు ఆ పరిస్థితిలో కూడా దాని చూపుకు నవ్వొచ్చింది. ఏమిటి దాని వంక చూస్తున్నావు? చాలా మంచిది. ఏ పిచ్చి వేషాలు లేవు. పెడితే తింటమే తప్ప ఏమీ ముట్టుకోదు. దానికి అంత భయము. ఇంట్లో కూడా అది దాని స్థానము దాటి రాదు. నేనే ఎప్పుడన్నా మా అబ్బాయి లేనప్పుడు దాన్ని తీసుకువస్తాను. ఇందాకే హాస్పిటల్కి తీసుకెళ్ళి మందు వేయించి తీసుకువస్తూ బిస్కెట్లు కొరకే ఇక్కడికొచ్చాను. నువ్వు ఏమన్నా పెడతావేమోనని చూస్తుంది అన్నది ఆవిడ. నీలిమ దాన్ని దగ్గరకు పిలిచి ఓ బిస్కెట్ పెట్టింది. అది తినటం మొదలెట్టింది. ఏం శుక్ర, ఇటురా, ఎక్కువ అరవకు అన్నది. అది నీలిమను చూసి ఆమె దగ్గరకు వెళ్ళిపోయినది. శుక్ర, అదేమిటండి అన్నది నీలిమ హుషారుగా. దానికి చిన్నప్పుడే కన్ను పోయినది. అందుకని మా అబ్బాయి దానికి శుక్రాచార్యుడు అని పెట్టాడు. ఇక దాని పేరు అదే ఖాయం అయినది. అందరూ ఈ పేరు చూసి నవ్వుతారు అన్నది. నీలిమ టీ తాగిన తర్వాత లేచి బయలుదేరిపోతుంటే, మా అబ్బాయి వచ్చేసే వేళ అయింది. బంజారా హిల్స్ వెళ్ళాడు. ఇవాళ వస్తాడు. వచ్చే వేళ అయింది. ఆమె కూడా బయలుదేరటానికి సిద్ధమైంది. కుక్క కూడా ఆమెను మర్యాదగా అనుసరించింది. బంజారా హిల్సా అని గొణుక్కుంది నీలిమ. ఏమిటమ్మా అంటున్నావు అన్నది ఆమె. మీ అబ్బాయి ఏం చేస్తారు? అమ్మ, సంగీతం సంగీతం అంటారు. ఏదో సంగీతంతోనే బతికేస్తున్నాడు అన్నది ఆమె నిరాశగా. ఎందుకు వెళ్ళారు బంజారా హిల్స్? బహుశా శాస్త్రిగారు కాదు కదా అనుకుంటూ. విఠలరావు అనే స్నేహితుడున్నాడు. అతను మావాడు ప్రాణ స్నేహితులు. అతను రమ్మన్నాడని వెళ్ళాడు అన్నది.
శాస్త్రి గారా? అవును, శాస్త్రి. నీకెట్లా తెలుసు? నరసింహము గారని ఉన్నారు, వారి దగ్గరికి వస్తే చూశాను అన్నది ముక్తసరిగా వివరాలు చెప్పటము ఇష్టము లేక. అలాగా అన్నది ఆవిడ. నీలిమ శాస్త్రి తన తల్లిని గురించే గొప్పగా చెప్పాడు. ఆవిడే ఈవిడన్నమాట. ఇద్దరికీ పోలికే లేదు ఏమాత్రం. కేవలము నవ్వులో తప్ప అనుకున్నది. మీ ఇల్లెక్కడా అని అడగ్గా నీలిమ చెప్పింది. ఆవిడ, అయితే మా ఇల్లు దగ్గరే, మా ఇంటికి రామ్మా అన్నది. ఎప్పుడైనా వస్తాను, ఇవాళ రాలేను అన్నది. నీ ఇష్టము, ఎప్పుడైనా రా, ఎప్పుడు నేను అక్కడే అన్నది శాస్త్రి తల్లి. ఆదిలక్ష్మమ్మ గారిలాగా ఈమె కూడా అమాయకురాలు అనుకున్నది. కాస్త జాగ్రత్తగా చూసుకో ఆరోగ్యము అన్నది. మీరు నా విషయము బాగా గ్రహించారే అన్నది నీలిమ. ఆమె మళ్ళీ ఆగి, నువ్వు ఏదో బాధలో ఉన్నావని నీ మొహం చూస్తేనే అర్థమైనది. నేను ఇలా మొహం మీద అనేశానని ఏమీ అనుకోకు, పెద్దదాన్ని. ఒక విషయము గుర్తుపెట్టుకో, ఇప్పుడు కష్టపడితే చివరకు సుఖపడతావు. కష్టాలు ఎల్లకాలము ఉండవు. ఇప్పుడు తొందరపడే వయసు. కాస్త కోపము తమాయించుకోవాలి. నిబ్బరము తెచ్చుకో, నీకోసము చూస్తాను అని వెళ్ళిపోయింది నీలిమను ఆలోచనలో పెట్టి. అందరికీ మంచి రోజులు వస్తాయేమో కానీ తనకు మాత్రము రావు. తన జాతకము ఇంతే అనుకుంటూ ఇంటికి వచ్చింది. కావమ్మ సొంటి కొమ్ము మొహముకు పెట్టేసుకుని నెత్తిమీద ముసుగు తీసి పారేసి మరీ పడుకుంది. నీలిమ ఇంట్లోకి రాగానే కళ్ళు తెరిచి, వచ్చావా? రాకేమి చేస్తావు? తిరిగి తిరిగి నువ్వే వస్తావు అన్నది. నాకెవడూ రాజకుమారుడు దొరకలా, ఏమి చెయ్యను? వెతికి వెతికి తిరిగొచ్చాను అన్నది అరుస్తూ నీలిమ. మనకు ఎవడు దొరుకుతాడులే అంటూ ముసుగు లాక్కుని కళ్ళు మూసుకుంది. నీలిమ కూడా నీళ్లు తాగి ఆ రోజుకు గడిపి మర్నాడు పొద్దున్నే లేచి బ్యాంకుకి వెళ్ళి ఏజెంట్ గారిని బతిమాలి తన పేర రావలసినది ఆయన పేర రాసి ఆయన దగ్గర అప్పు పుచ్చుకుని వచ్చి కావమ్మతో, నేను పోయి బాకీలు తీర్చి వస్తాను అన్నది. అప్పులు తీర్చేస్తావా? అప్పులు తీర్చేస్తే ఈ నెలంతా ఏం తింటాము? మళ్ళీ ఎవడిస్తాడు అప్పు అన్నది. నాకు ఈ అప్పుల వాళ్ళు ఇల్లు చుట్టూ తిరిగితే నాకు సిగ్గు అన్నది. సిగ్గా? అయితే ఆకలితో మాడి చద్దామా అన్నది కావమ్మ. ఏం చేస్తావో నీ ఇష్టమని ఆ డబ్బు ఆమె చేతిలో పెట్టింది. కావమ్మ మొహం 200 ఓల్డ్ బల్బుల్లాగా వెలిగిపోయినది. గబగబా ముసుగు సరిచేసుకుని ఓ బుట్ట పుచ్చుకుని బజార్లోకి బయలుదేరింది. నీలిమ తలుపు వేసి వచ్చి, అమ్మయ్య, నిన్నటి మొదలు ఒకటే సాధింపు, పడలేక చచ్చాను. 4 రోజుల వరకు పర్వాలేదు, హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతాను అనుకుంటూ కాసిని నీళ్లు తాగి పడుకున్నది. మళ్ళీ ఆలోచనలు. బంజారాహిల్స్కు పోయి శాస్త్రి, విఠలరావు, నరసింహమ్మ గారు, ఆదిలక్ష్మమ్మ గారు ఒక్కొక్కరు ఆమెకు ప్రత్యక్షమయ్యారు.